హాయ్. దేశ రాజకీయ అధికారానికి ఉత్తరప్రదేశ్ దారి చూపిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలంటే లక్నోలో బలం నిరూపించుకోవాలి. 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి యూపీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆశించిన స్థానాలు రాకపోవడంతో పార్టీ ఈసారి ముందస్తుగానే అప్రమత్తమైంది. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పునర్వైభవం కోసం కసరత్తులు మొదలుపెట్టింది. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న వేళ కమలదళం ఉత్తరప్రదేశ్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ సాధించాలని భావించిన ఉత్తరప్రదేశ్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఉన్న 62 స్థానాల నుంచి ఏకంగా 33 స్థానాలకు పడిపోవడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనలో పడేసింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడమే కారణమన్న విషయాన్ని గుర్తించారు. ఈ తప్పు మళ్లీ జరగకుండా చూసేందుకు బీజేపీ కదిలింది. ఇటీవలే ఘజియాబాద్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో కీలక సమన్వయ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రణాళిక, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ టికెట్ల పంపిణీపై కఠిన నిర్ణయాలు తీసుకునుంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై క్షేత్రస్థాయి నివేదికలను సేకరిస్తోంది. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని భావిస్తూ ఉన్నారు. దాదాపు 25 నుంచి 40% మంది ప్రస్తుత శాసనసభ్యులకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉందని సమాచారం. నియోజకవర్గంలో నాయకుల చురుకుదనం, సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ ఆధారంగానే కొత్త వారికి అవకాశం ఇస్తారు. ప్రతిపక్షాలను ఓడించే సామర్థ్యం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరీక్ష పేపర్ లీకేజీల వంటి అంశాలు రాజకీయంగా నష్టం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర సీనియర్ మంత్రిని నియమించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. కర్ణాటకలోని బెళగావిలో జూలై 10 నుంచి 12 వరకు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రాంత ప్రచారక సమావేశం జరిగింది. ఈ సదస్సుకు సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే హాజరయ్యారు. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ వివాదంపై ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అంచనా వేయాలని ప్రాంతీయ ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఆరోపణల వల్ల తలెత్తిన నష్టాన్ని పూడ్చేందుకు క్షేత్రస్థాయి నివేదికలను కోరారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు ఇవ్వనున్నారు. బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టారు. 2018, 2021 సంవత్సరాల్లో జరిగిన సమన్వయ సమావేశాలు బీజేపీకి అఖండ విజయాలను అందించాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు ఇటువంటి క్రమబద్ధమైన సమన్వయం లోపించడం దెబ్బతీస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో నిరంతర ప్రజా సంబంధాల ప్రచారాన్ని చేపడుతోంది. హర్యానా, పశ్చిమ బెంగాల్ తరహాలోనే ఉత్తరప్రదేశ్లోనూ ఓటర్ల అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించింది. దీనికోసం లోక్మత్ పరిష్కార్ అనే భారీ ప్రజా సంప్రదింపుల కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి జిల్లాలో 4-5 సభ్యులతో కూడిన బృందాలు గ్రామాలు, బస్తీల్లో పర్యటిస్తూ ఉన్నాయి. దాదాపు 15,000 బృందాలు ఈ మహాప్రచారంలో పాల్గొంటున్నాయి. 5 లక్షల సమావేశాల ద్వారా 40 లక్షల కుటుంబాలను నేరుగా కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మహాప్రచారంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, విహెచ్పి, భారతీయ కిసాన్ సంఘ్ చురుగ్గా పాల్గొంటున్నాయి. విద్యార్థులను అనుసంధానించే బాధ్యతను ఏబీవీపీ తీసుకోగా రైతుల సమస్యలపై కిసాన్ సంఘ్ చర్చిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ ఆలయ కమిటీలు, చిన్న చిన్న పూజా స్థలాల నిర్వాహకులతో మాట్లాడుతోంది. ఓట్లు వేయమని వీళ్ళు నేరుగా ప్రచారం చేయరు. కేవలం ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తారు. జాతీయ, స్థానిక ప్రాముఖ్యత ఉన్న అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. బుందేల్ఖండ్ కరువు వంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనధికారిక భేటీల ద్వారా ప్రజలతో బలమైన మానసిక బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. రాజకీయాల్లో ఐక్యతను ప్రదర్శించడం అత్యంత కీలకమైన వ్యూహం. ఉత్తరప్రదేశ్ బీజేపీలోని అంతర్గత విభేదాలకు తెరదించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ఒకరి ఏళ్లకు ఒకరు వెళ్లడం ద్వారా సానుకూల సంకేతాలు పంపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సమక్షంలో ఈ నేతలు భేటీ అయ్యారు. లక్నోలో జరిగిన ఈ సమావేశాలు పార్టీ ఎన్నికల మోడ్లోకి వచ్చినట్లు స్పష్టం చేశాయి. 2027 ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే ప్రచారానికి వెళ్తామని పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. 2022 ఎన్నికల సమయంలో సీఎం పేరును ముందుగా ప్రకటించని బీజేపీ ఈసారి వ్యూహం మార్చింది. యోగి నాయకత్వానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది.
బీజేపీ తన సరికొత్త ఉత్తరప్రదేశ్ సంస్థాగత కమిటీలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. ఓబీసీ వర్గాల ప్రాతినిధ్యాన్ని గతంలో ఉన్న 16 నుండి 25కి పెంచడం విశేషం. యాదవేతర ఓబీసీ సామాజిక వర్గాలను ఏకం చేయడంపైనే పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. బ్రాహ్మణులకు 12 పదవులు, రాజపుత్రులకు 9 పదవులు కేటాయించి సమతుల్యత సాధించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, కూటముల నిర్వహణపై సుదీర్ఘ చర్చలు జరుగుతూ ఉన్నాయి.